రాయదుర్గం పట్టణంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. జూలై 4వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ను రాయదుర్గంలో కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత శివరామకృష్ణంరాజు అభ్యర్థన వ్యక్తం చేశారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాణిక్ మాట్లాడుతూ నెలకు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరఘట్టం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ నందన్లాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. అణగారిన వర్గాలను, నిరుపేదలను అన్ని విధాలా ఆదుకొని పేదరికంపై గెలుపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవటం లేదని సిపిఐఎం పార్టీ నాయకుడు మహేందర్ అంబర్పేట హైదరాబాద్ బర్ఖార్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేట్ మార్కెట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీప్ పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి పేదవాడికి 200 యూనిట్లు విద్యుత్ వరకు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏడాదికి ఇకపై పెన్షన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేస్తుందని రాజ్యం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గ మధ్యలో రోడ్డుపై చిన్నారి అభిమానిని పలకరించారు. ఉప్పాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ వెళ్తున్నారు. ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించాడు. అది గమనించిన పవన్ కారును ఆపి అతడి దగ్గరకు వెళ్లాడు. విజయనగరం జిల్లా రాజ్యం మున్సిపాలిటీ పరిధిలోని వాసవి నగర్ సీసీ రోడ్డు పనులకు రాజ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్లోని రిమ్స్లో 1000 మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. స్థానిక రిమ్స్ క్వార్టర్స్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కన్నేపల్లి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు మంగళవారం జెడ్పీ ప్రజా సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీరు చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీవ్ర ప్రాంతాన్ని పవన్ పరిశీలించనున్నారు. మానసిక వికలాంగులుగా జన్మించి ప్రభుత్వం అందిస్తున్న 15,000 రూపాయలు పెన్షన్ కేటాయించి ఆదుకోవాలని చిత్తూరు పర్యటనకు వచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవికి చిత్తూరులో దరఖాస్తు పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిడిగట్టు గ్రామంలో బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గార మండలం వారాడ పంచాయతీ రెడ్డిపేట వద్ద నారాయణపురం ప్రధాన కాలువ నుంచి సెబ్ ఛానల్ పూర్తిగా పనికిరాని మొక్కలతో నిండి నీరు పారడానికి అనుగుణంగా లేదు. వర్షాలు పడుతుండటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును రాజమండ్రిలో ప్రదర్శించారు. ఈ కారును నగరంలో ఆనాం కళా కేంద్రం వద్ద ప్రదర్శనకు ఉంచారు. మైదుకూరు మండలం లింగాలదిన్నె గ్రామం వద్ద ఉన్న బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర మైదుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాచనూరు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 100 చెట్లు నాటారు.